తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఒక రాజ్యం ఉంది, కానీ రాజుకు ఒక అనుమానం ఉంది. తన ప్రజల మధ్య ఎవరు నిజంగా తెలివైన వారు అనే విషయం తెలుసుకోవాలనుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో వినండి ఈ బుద్ధి పరీక్ష కథలో. అనగనగా ఒకప్పుడు సత్యలీలాపురం అనే రాజ్యంలో ధర్మవీర్ మహారాజు పాలించేవాడు. ఆయన ప్రజలను ఎంతో ప్రేమించేవాడు, న్యాయంగా పాలించేవాడు. కానీ ఆయనకు ఒక విషయం నిద్ర పట్టనివ్వలేదు. నా రాజ్యంలో అసలైన తెలివైన వ్యక్తి ఎవరు? నేను ఎవరిని ముఖ్యమంత్రి స్థానానికి ఎంచుకోవాలి? అప్పుడు మహారాజు తన ప్రధానమంత్రి పదవిని ఇచ్చే ముందు ఒక బుద్ధి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. రాజు ఒక ప్రకటన చేశాడు. రేపు ఉదయం కోటకు రావాలి. ఒక ప్రశ్న ఉంటుంది. ఎవరు నిజంగా తెలివిగా ఉంటారో వారు రాజ్యానికి మంత్రులవుతారని చెప్పాడు. ఈ వార్త విన్న యువకులు, వృద్ధులు, పండితులు అందరూ కోటకు వచ్చారు. అందరూ గణిత శాస్త్ర పుస్తకాలు చదువుతూ ప్రశ్న ఏముంటుందో ఊహిస్తూ నిద్రలేక రాత్రి గడిపారు. 2 రోజుల తర్వాత రాజు సభకు వచ్చాడు. ఆయన ముందున్న బంగారు టేబుల్ మీద 3 పెట్టెలు ఉన్నాయి. ఒకటి బంగారం, రెండవది వెండి, మూడవది పంచదార రంగులో ఉంటుంది. రాజు ఇలా అన్నాడు, ఈ 3 పెట్టెలో ఒకటిలో నా రత్నమాల ఉంది. ఎవరు దాన్ని కనుగొంటారో వారు నా మంత్రి పదవికి అర్హులు అని రాజు అంటాడు. పెట్టెలపై ఇలా రాసి ఉంది, బంగారు పెట్టె పైన ఈ పెట్టెలో ఉంది రత్నమాల అని, వెండి పెట్టె పైన రత్నమాల ఈ పెట్టెలో లేదు అని, పంచదార పెట్టె పైన బంగారు పెట్టె నెపం చెబుతుంది అని ఉంది. ఇక పజిల్ మొదలైంది. ప్రజల్లో ఒకడు ఉండేవాడు, రావణ్ అనే యువ బాలుడు. అతని వయసు చిన్నదైనా కానీ అతని బుద్ధి మాత్రం రాజుగారిని ఆశ్చర్యపరిచింది. అతను 3 వాక్యాలను గమనించాడు, ఆలోచనలో పడ్డాడు. అతను అనుకున్నాడు, ఒక పెట్టె వాక్యం నిజమైతే మిగతావి అబద్ధమే. దానికి అనుగుణంగా చూసినప్పుడు రత్నమాల పంచదార పెట్టెలోనే ఉంది అని అతను ధైర్యంగా వచ్చి చెప్పాడు. మహారాజా, మాల పంచదార రంగు పెట్టెలోనే ఉంది అని. రాజుగారు తెరిచి చూశాడు. అందులో నిజంగానే రత్నమాల ఉంది. మహారాజు నవ్వాడు, అభినందించాడు. రావణ్, నీలోని బుద్ధి విశ్లేషణ నన్ను ఆశ్చర్యపరిచింది. నీవే ఈ రాజ్యంలో నా చిన్న మంత్రి పదవికి అర్హుడు. ఆ రోజు నుండి రావణ్ రాజుగారికి మంచి సలహాదారుడిగా మారాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, తెలివి అన్నది విద్యలో కాదు, ఆలోచనలో ఉంటుంది. ప్రశ్నలపై దృష్టి పెట్టే వారు సమస్యలను పరిష్కరించగలరు.